ఇది వచ్చేసి ఆర్కే బీచ్ దగ్గర ఉంది, సాగర కన్యలు అన్నట్టు. చూడండి ఏ విధంగా ఉందో. మనకు ఆపోజిట్లో ఆర్కే బీచ్ ఉంటుంది. ఇదంతా ఇప్పుడు ఆర్కే బీచ్ నైట్ టైం అన్నట్టు. డే టైము తీయలేకపోయినా, అంటే విజిట్ చేయలేకపోయినా, ఇప్పుడు ఓన్లీ అంటే నైట్ షాపింగ్స్ ఎట్లా ఉంటాయి, స్ట్రీట్ ఫుడ్ ఎలా ఉంటుంది, నైట్ బీచ్లో ఏం స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది, బీచ్ బయట ఏం స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది అనేది బ్లాగ్లో చూపించిన. ఇంకా ఏమన్నా చూడకపోతే, ఇక్కడ మీకు ఏమైనా తెలియని ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు ఆన్సర్ చేస్తాను. నాకు తెలిసిన ఏమన్నా ఉంటే, మీకు తెలియకపోతే నేను చెప్తాను. ఓకేనా? ఇంతటితో వైజాగ్ ట్రిప్ మొత్తం ఓకే అయిపోయింది, అంటే సక్సెస్ఫుల్గా అయిపోయింది. నెక్స్ట్ లంబసింగి వెళ్దాం అనుకుంటున్నాం. అది ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను. వ్లాగ్ మాత్రం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇది మత్స్యదర్శిని. ఖచ్చితంగా విజిట్ చేయండి. నాకు టైం లేనందువల్ల నేను విజిట్ చేయలేకపోతున్నా. అంటే చేపల యొక్క జీవిత చరిత్ర ఉంటుంది ఇంట్లో, అంటే డిఫరెంట్ చేపలు ఉంటాయి ఇంట్లో.